రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు ఈనాటి మన ధ్యానాంశంగా చదువుదాం. చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ఒక్క మాట ప్రభుతో చెప్పుకోండి. దేవా, నాతో మాట్లాడండి, నాతోనే మాట్లాడండి నాయన. నీ సన్నిధిలోనికి వచ్చాం, నీ ఆరాధనలో ఉన్నాం, పాడుకున్నాం, స్తుతించాం, ఆరాధించాం, సాక్ష్యం ఇచ్చాం. అయ్యా, మీరు మాట్లాడితే దీవించబడతాం, మీరు మాట్లాడితే మా హృదయాలు కదులుతాయి, మీరు మాట్లాడితే మా సమస్యల నుంచి బయటకు వస్తాం, మీరు మాట్లాడితే మాకు మనోధైర్యం కలుగుతుంది. అయ్యా, మీరు మాట్లాడండి అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పాదాల చెంత నీ మాట కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. మీ దాసులు వట్టివాడు స్వామి, మీ మాట కోసం ఎదురు చూస్తూ నీ వాక్కు చేత దర్శించమని, కరుణించమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆశగల నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఈ మాటలు వినేవారితో, భవిష్యత్తులో ఈ మాటలు చూచేవారితో ప్రభువా మీ కనికరం ఉంచి, నీ వాక్కు వెల్లడితోడని వెలుగు కలిగిందని చెప్పిన వాక్య వాగ్దానం మా జీవితాల్లో మరోసారి నెరవేర్చబడ్డాను కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వారి పేరు అకుల, ప్రిస్కిల్ల. వీరెవరు? వీరి సంగతి ఏంటి? వీరి ద్వారా సంఘానికి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు అనే సంగతులు ఆలోచన చేస్తే, ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు సంఘము బలంగా ఉండడానికి అవసరమైనవి ఏంటో వీరి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. సంఘము అనగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అని, రక్షింపబడినటువంటి వ్యక్తులందరూ కలిసి చేస్తున్న సహవాసమని, ఇలా చాలా అర్థాలు చెప్పుకుంటాం. నాకు ఈ మాటలు చూస్తున్నప్పుడు ఏమర్థమైందంటే, సంఘం అంటే అనేకమైన కుటుంబాలు కలిసిన ఒక పెద్ద కుటుంబం. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏ చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. ఈ సంఘంలో ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా కుటుంబంలో నుంచి కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఏ సంఘం అయినా అంతే. సంఘంలో ఒక్కరో ఇద్దరో మనుషులు ఉండరు. సంఘంలో ఉన్నవారందరూ ఏదో కుటుంబానికి చెందినోళ్ళు. ఈ కుటుంబాలన్నీ కలిస్తే ఇక్కడ మరో పెద్ద కుటుంబం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న సంఘాలన్నీ కలిస్తే ఓ పెద్ద సంఘం. ఈ ఊరిలో, ఏ ఊరిలో, ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా అలాంటి సంఘాలన్నీ కలిపితే యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న వధువు సంఘము అని పేరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చేస్తారు అని చెప్పుకుంటున్నాం. రాకడ సూచనలు కనబడుతున్నాయని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మనం త్వరగా సిద్ధపడాలి అని చెప్పుకుంటాం. యేసు ప్రభు ఎందుకు వస్తున్నారు అంటే సంఘమును తీసుకొని పోవడానికి. ఎందుకు వస్తున్నారు? తీసుకుపోయి ఏం చేస్తారు? సంఘమును వధువుగా ఆయన వివాహం చేసుకుంటారు. ఇది బైబిల్ చెప్తుంది. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని యుగయుగాలు పరిపాలించడానికి సంఘమును తనతో సగభాగాన్ని ఇస్తాడు అని రాయబడింది. ప్రకటన 3:20-21లో నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. ఆయన పట్టభద్రుడై, పట్టపు రాజు అయి, పట్టపు రాణిగా సంఘాన్ని తన ప్రక్కన కూర్చుండనిస్తాడు. సంఘం అనగానే మళ్ళీ ఎవరు? నేనే. మనలాంటి వాళ్ళందరూ కొన్ని కోట్ల మంది కలిపితే సంఘం. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ప్రతి అవయవంలో ఎన్ని కణాలు ఉన్నాయో తెలుసు కదా. శరీరంలో అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవం మాంసపు ముద్ద, నరాలు, ఎముకలు, రక్తము ఇలాంటి వాటితో తయారవుతూ ఉంది. అందులో ప్రతి కణము జీవంతో ఉన్నదే. దేవుని స్తోత్రం చెప్పండి. జీవకణాలు అంటారు.
చదువుకునే పిల్లలకు అర్థమవుతుంది అది. కణాలు, సెల్స్. ఇప్పుడు మన సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరంలో ఒక సెల్. దేవుని స్తోత్రం కలనే కాక ఒక కణం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే, బాగా ఎదిగితే పెళ్ళి జరగడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలనే కాక. ఆ పిల్లని తెలియక చేసేసుకున్నారంటండి, జబ్బుదంట. ఏంటంట? జబ్బుదంట. మాయ చేసేసారంట. పెళ్ళయిన దగ్గర నుంచి ఉసూరుమని ఉంటుందండి అని అప్పుడప్పుడు కొందరు కోసం చెప్పుకుంటూ ఉంటారు. అంటే అమ్మాయికి పెళ్ళి అయింది కానీ కుటుంబ జీవితాన్ని జీవించడానికి, ఇంట్లో పనిపాట్లు చేసుకోవడానికి, జనాలతో సంతోషంగా ఉండడానికి కావలసిన ఆరోగ్యము లేదు. కానీ ప్రభు అయితే ఏం చేస్తున్నారు? సంఘము జబ్బుతో అక్కడ తీసుకెళ్లాలనుకోవట్లా, సంఘాన్ని బలహీనమైనదిగా తీసుకెళ్లాలనుకోవట్లేదు, సంఘాన్ని చేతగానిదిగా తీసుకెళ్లాలనుకోవట్లేదు. అందుకే ఇక్కడ ఉండగానే ఏం చేస్తున్నారు ఆయన? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దానిలో ఏమి ఏమి ఉండకూడదు అనుకున్నాడో అవన్నీ చెప్తున్నాడు. అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. సంఘం ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? దోషము లేనిదిగా ఉండాలా, నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలా, మహిమగల సంఘముగా ఉండాలా. అందుకోసం కలంకము కానీ, ముడత కానీ, అలాంటిది మరి ఏది కూడా లేకుండా ఇక్కడే, ఎక్కడ? భూమి మీద ఉండగానే వాక్యం అనేటువంటి నీళ్ల చేత దానికి స్నానం చేయిస్తున్నాడు. వాక్యం అనే ఉదక స్నానం. ఉదకం అంటే నీళ్లు. అందుకే దేవుని బిడ్డలు వాక్యాన్ని బాగా వినాలా, వాక్యాన్ని బాగా గ్రహించాలా, వాక్యాన్ని హృదయం నిండా స్వీకరించాలా, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతారంటే తెలియకుండానే పరిశుద్ధంగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలండి కాక. నిర్దోషంగా మారిపోతారు. చివరకు మహిమగల సంఘముగా మారిపోతారు. ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమగల రాజు వస్తున్నాడు కదా, ఈ మహిమగల సంఘాన్ని ఆకర్షిస్తాడు. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. బంగారాన్ని ఇనుముతో అతకొచ్చా? బంగారం కొనుక్కోవడం కష్టంగా ఉందండి. మా ఇంట్లో పావుతలో బంగారం ఉంది. మొన్న స్లాబేగా మిగిలిపోయిన ఊసలు 5-6 ఉన్నాయి. ఆ ఊసలు ఈ బంగారం కలిపేసి నాకు వడ్డానం చేయమని ఇచ్చామనుకోండి, ఎవరికి? బంగారం పని ఆయనకి చేస్తాడా? ఆ ఊసలు పట్టుకెళ్ళి పీక చుట్టుకోమంటాడు. ఎందుకని? ఆ రెండు కలవవు. బంగారం బంగారంతోనే కలుస్తుంది. ఇంకే లోహం కలిపినా కలిసే కొన్ని ఉన్నాయి. రాగి కలుస్తుంది, వెండి కలుస్తుంది, కానీ బంగారం విలువ పోతుంది. బంగారాన్ని బంగారంతో కలిపితేనే విలువైన లోహంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. బంగారము లాంటి యేసురాజు. దేవునికి స్తోత్రం. అవునా? యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. ఏమేసయ్యా నువ్వు? ఈ మాటలు వింటున్న నువ్వు బంగారమా వెండా? బంగారమా ఇత్తడా? బంగారమా రాగా? బంగారమా ఇనుమా? ఏంటి నువ్వు? నువ్వేమన్నా కావచ్చు, ఓ రోజుకు బంగారం అయిపోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. పుటము వేయబడిన బంగారముగా నీ విశ్వాసాన్ని పరీక్షించి పరిశోధించి బంగారము కంటే విలువైన దానిగా చేయాలని ఇక్కడ నీకు దేవుని సన్నిధి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకని మహిమగల సంఘంగా మారడానికి ఈ భూమి మీద ఉండగానే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. జాగ్రత్తగా వినండి. సంఘము మహిమగలిందిగా మారాలంటే సార్వత్రిక సంఘము, అందులో ఉన్న స్థానిక సంఘాలు మహిమగలగా మారాలి. స్థానిక సంఘాలు మహిమగలివిగా మారాలంటే ఆ సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ ఎలా ఉండాలా? మహిమగలిగినవిగా మారాలా. కుటుంబాలన్నీ మహిమగలిగినవిగా మారాలంటే కుటుంబాల్లో ఉన్న నువ్వు నేను మహిమగల వారంగా మారాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ప్రభు వచ్చేసి సంఘాన్ని తీసుకుపోవాలంటే ముందు ఎవరు మారాలా? నేను మారాలా.
నువ్వు మారకుండా ఊరందరూ మారిపోవాలని, నువ్వు మారకుండా సంఘం సిద్ధపడిపోవాలని ప్రార్థనలు చేస్తున్న చాలామంది భక్తులు పప్పులో కాలేశారని అర్థం. ఎక్కడ? పప్పు తినాలి కానీ కాలేత్తేలాగా అంటే పనికి రాకుండా పోతున్నారని. పప్పులో కాలేయడం అర్థం ఏంటండి? పప్పు చక్కగా నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తినాలి, కానీ పప్పులో కాలేస్తే పనికి రాకుండా చేస్తున్నారని. అంటే వీళ్ళు చేస్తున్న భక్తి పనికి రాకుండా పోతుంది, వీళ్ళ ప్రార్థనలు పనికి రాకుండా పోతున్నాయి, వీరి విశ్వాసం పనికి రాకుండా పోతుంది. అందుకని ఈ ఆరాధన సమయంలో నేను చెప్పబోతున్నానంటే, సంఘము మహిమ గలిందిగా మారడానికి నువ్వు నీ కుటుంబము మహిమ గలవారుగా మారాలా. ఆమేన్. సంఘము పరిశుద్ధమైనదిగా మారడానికి నువ్వు నీ కుటుంబము పరిశుద్ధమైన వారిగా మారాలి. సంఘము నిర్దోషమైనదిగా మారడానికి నువ్వు నీ కుటుంబము నిర్దోషమైన వారిగా మారాలి. సంఘములో ముడత లేకుండా, కలంకం లేకుండా ఉండడానికి నువ్వు నీ కుటుంబము ముడత కలంకము లేని వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. ఎక్కడి నుంచి రిపేర్ మొదలెట్టాలి ఇప్పుడు? నీ దగ్గర నుంచే, నా దగ్గర నుంచే రిపేర్ మొదలెట్టాలి. అది ఎలాగో 3 మాటలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. ఈ అకులా ప్రిస్కిల్లలే దానికి ఉదాహరణ. అకులా ప్రిస్కిల్లల కోసం మీకు ఓ చారిత్రకమైన సంగతి కొంచెం గుర్తు చేస్తాను. అకులా ప్రిస్కిల్లలు పౌలు గారికి కొరింథు పట్టణంలో పరిచయం అయ్యారు. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే రోము దేశం నుంచి వచ్చేసారు. అకుల యూద జాతికి చెందినవాడు, ప్రిస్కిల్ల రోము జాతికి చెందింది. రోమన్స్ వాళ్ళు అనగా దేవుని ఎరగని జనాంగం, అన్యుల్లోంచి వచ్చింది. ప్రిస్కిల్ల అనే పేరు అన్యజాతికి సంబంధించింది, అకుల అనే పేరు యూదులకు సంబంధించింది. బహుశా వాళ్ళిద్దరూ ఇతర అనగా స్వజాతి కాకుండా ఇతర జాతుల మధ్య బంధాన్ని కుదుర్చుకున్నటువంటి జంట. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారో? ప్రేమించే చేసుకోవాలండి, ఎందుకంటే యూదులు రోమీయులే తప్ప యూదులు రోమీయులు పెళ్లి చేసుకునే కాలం కాదు అది. వారు పెళ్లి చేసుకున్నారు, ఆ దేశంలో ఉన్నారు. ఆ దేశంలో అప్పటికే రోమీయులకు యూదుల మీద వ్యతిరేకత ఉంది. అది చిలుకు గాలివానై ఒక ఉప్పెనలా మారుతూ ఉంటే, అప్పుడు పరిపాలన చేస్తున్న క్లాడియస్ అనగా క్లౌదియ చక్రవర్తి అనే చక్రవర్తి ఓ శాసనాన్ని జారీ చేశాడు. ఏమనంటే, యూదులందరూ ఈ రోము పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవాలి, యూదులందరూ రోమ్ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు, మరి అకులా యూద జాతికి చెందినోడు కాబట్టి అందరితో పాటు తను కూడా రోము పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎక్కడ పోవాలి? ఏ ఊరు వెళ్ళినా ఇప్పటికీ అడుగుతున్నారు, ఎవరన్నా ఇల్లు అద్దెకి అడగాలంటే మీరేంటి అని. మీరేముట్లు? మా పిల్లలకు అసలు ఏముట్లు తెలియదండి. స్కూల్ నుంచి వచ్చేవారు అడిగారు, డాడీ మనం అంటే ఏముట్లు అని. అదేంటమ్మా వాళ్ళకి అసలు కులం అనేది ఒకటి ఉందని తెలియదండి. వాళ్ళకి పాపం కులం ఉందన్న సంగతి తెలియదు. మీరు ఏముట్లు అంటే చింతుట్లు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏముట్లు అండి? చింతుట్లు, సట్టి కట్టుకునే ఉట్లు, చింతుట్లు, ఈ కదా ఉట్లు. ఇప్పటికీ కులం అనే దరిద్రం ఉంది కదా, అప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఏ ఊరన్నా వెళితే ఎక్కడికనేది జాతిని బట్టి ఆదరించేవారు. అప్పుడు వాళ్ళకి ఏమైందంటే, ఈ కొరింథు పట్టణము కొత్తగా ఏర్పాటైన పట్టణం. ఆయా స్థలాల నుంచి జనాలు ఇలాగే వలస వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు. పల్లెటూళ్ళు ఎక్కువ, కానీ పట్టణాల్లో ఎవడు అక్కడ చూసారా? ఆ పక్కింటోడు ఎవడో కూడా మనకు తెలియదు. అది సిటీ కల్చర్. ఆ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కొరింథు పట్టణానికి వీళ్ళు వలస వచ్చేసారు. ఎందుకంటే అక్కడైతే మేము ఎవడేం అడగడు, మేము ప్రశాంతంగా బ్రతకొచ్చు అని. వాళ్ళ వృత్తి గుడారాలు కుట్టుకోవడం, టెంట్ తయారు చేస్తారు, టెంట్లు అల్లేవారు, కుట్టేవారు అన్నమాట. పౌలు గారు కూడా సేవ కోసం కొరింథు పట్టణానికి వచ్చినప్పుడు ఈయన కూడా వృత్తి టెంట్లు కుట్టుకోవడం. ఎవరితో కలిసి ఉందామని ఆలోచన చేస్తే, అలా టెంట్ కుట్టేవాళ్ళు ఎవరున్నారో మనం కలిసి ఉందాం, కలిసి పనిచేద్దామని వారితో భాగస్వామ్యాన్ని నెలకొల్పుకున్నాడు, పార్ట్నర్షిప్. అయితే పౌలు గారు ఓన్లీ టెంట్లు కుట్టేవాడు మాత్రమే కాదు, దైవజనుడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. సేవ చేస్తూ ఎవరి మీద ఆధారపడకూడదని తన తిండి తనే సంపాదించుకోవడానికి పని చేసుకునేవాడు. తను పని చేసుకుంటూ సేవ చేసేవాడు. కొత్తగా వెళ్ళిన స్థలాలలో పని చేసుకుంటూ సేవ చేసి సంఘాలు కట్టి ఆ సంఘాలను దీవించి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్తూ ఉండేవాడు. అలాగా వీరితో కలిసి పనిచేస్తున్నప్పుడు వారు కుటుంబంలో ఉండే సమస్యలు చూశాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఊరిగా ఊరొచ్చేసిన వాళ్ళు, 2 జాతులు వేరైన వాళ్ళు, అటు ఇటు ఎవరు పట్టించుకోవాలి ఎలా ఉంటారని చెప్పండి చూద్దాం. కొత్తగా పెళ్ళైపోయి మేము
మేము కూడా వేరు కులాల్లోంచి పెళ్లి చేసుకొని కొత్తగా పెళ్ళి అయిపోయి అమ్మనాళ్ళు ఎవరు వెనకాల లేకుండా పెళ్ళైన 15 రోజులకి సూట్ కేసు పట్టుకొని సేవకి వెళ్ళిపోయాం. పలకరించడానికి తెలిసిన వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, మాకు ఇల్లు కూడా ఎవరు అద్దెకి ఇవ్వలేదు. పశువుల పాకలో మా కాపురాన్ని మొదలుపెట్టాం. ప్రారంభంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ సీన్ చదువుతాను నాకు అర్థమవుతూ ఉంటుంది. ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో. 2 సంవత్సరాలు కఠోరమైన శ్రమ పడ్డాం. మీరు తిన్నారా అని అడిగిన వాళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు ఎవరైనా మనల్ని పలకరిస్తే, ఎవరైనా పరామర్శిస్తే, మేము ఉన్నాం బాబు మీకు అని చెప్తే దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి దశలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడండి. ఇలా పౌలు గారి లాగే మిద్దే కొండయ్య గారని, సెట్టిబలిజ ఆ కులం ప్రకారం నాకంటే ఎత్తుగా లావుగుండేవాడు. సైకిల్ షాప్ ఉండేది. నేను సైకిల్ మీద తిరిగేవాడిని సేవకి. ఇలా లేనులేండి, సైకిల్ మీద తిరుగుతూ ఉంటే ఒకరోజు 12 గంటలకి ఆ ఊర్లోంచి వచ్చేస్తుంటే బాబు అన్నాడు. సైకిల్ ఆపాను. ఎవరు నువ్వు అన్నాడు. ఎవరంటే ఏం చెప్పను, మా నాన్న పేరు చెప్పనా మా ఊరి పేరు చెప్పనా, 2 పనికిరావు అక్కడ. నేను యేసుప్రభు సేవకున్నండి. ఎక్కడికి వచ్చావే అన్నాడు. అంటే ఎవరైనా యేసుప్రభు మాటలు వింటే చెప్దామని వచ్చానండి. ఏం చెప్తావు నువ్వు అన్నాడు. ఏం చెప్పడం అంటే యేసుప్రభు మాటలు అంటే. మొత్తానికి అప్పుడు నాకు కూడా క్రొత్త, సేవకెళ్ళి 6 నెలలు అవుతుంది, మనకేమీ రాదు, చదువుకున్నాను కానీ ఏవో నాకు అర్థమైన 4 మాటలు చెప్పాక మజ్జిగ తాగుతావా అన్నాడు. వద్దులేండి అన్నాను. వద్దులేండి ఏంటి, మా ఇంట్లో లేదనుకున్నావా అన్నాడు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడో తెలియదు. మొత్తానికి ఇంటికి తీసుకెళ్ళి కూర్చుండబెట్టి చక్కగా దబ్బాకులు వేసిన, కరివేపాకు దబ్బాకు వేసిన మజ్జిగ కుండలతో ఉండేది వాళ్ళ ఇంట్లో, మజ్జిగ ఇచ్చి, నాకు నీ మాటలు నచ్చాయి కానీ ఇలా ఎండలో తిరక్కు నల్లగైపోతావు అన్నాడు. ఎర్రగా ఉండేవాళ్ళండి. నల్లగైపోతావు అంతే. ఎక్కడ ఉంటున్నావు? కైకిరం అనే ఊరిలో ఉంటున్నానండి. ఎక్కడా? ఆ దారి పక్కనే మధు ఉంటుందా, ప్రక్కనండి మా ఇల్లు అని చెప్పాను. నేను రానా మీ ఇంటికి అన్నాడు. రమ్మని నన్ను వచ్చాడు. మా ఇంటికి వస్తే కూర్చోడం కుర్చీ కూడా లేదు అక్కడ. మా ఇంట్లో 2 చేపలు ఉన్నాయి. అయ్యా మీరు కూర్చోడానికి కూడా అంటే పర్లేదులే, కూర్చోలేను కానీ నిలబడి 2 నిమిషాలు ఉంటాను. 2 నిమిషాలు చూశాడు, చూసి వెళ్ళిపోయాడు. 2వ రోజు వచ్చాడు సైకిల్ మీద 2 మూటలు వేసుకొని, పప్పులు, ఉప్పులు, బియ్యము, పంచదార, పిండి, ఒక క్యాన్తో కిరసనాయిలు, ఒక 20 రోజులు సరిపడా అన్నీ పట్టుకొచ్చి, ఇదిగో నువ్వు నా కొడుకు, ఈ పిల్ల నా కోళ్ళో, నీకేమి లేకపోయినా నేను ఉన్నాను, ఈ ఊర్లో ఎవడన్నా ఏమనంటే చెప్పు పొడిసేస్తాను అన్నాడండి. అంజుడే కానీ నేను ఆ స్థలంలో 3.5 సంవత్సరాలు ఓ తండ్రిలాగా ఆదరించాడండి. దేవునికి స్తోత్రం కలిగినగా. వాళ్ళ అమ్మాయి రక్షణలోకి వచ్చింది, వాళ్ళ అమ్మ రక్షణలోకి వచ్చింది, ఆఖరిగా ఆయన కూడా రక్షణలోకి వచ్చాడు. ఆయనకు ఓబుదెదోమని పేరు పెట్టాను నేను. వాళ్ళ ఇంట్లో వారం వాళ్ళ ఇంట్లో ఏది వండినా 4 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని పట్టుకొచ్చేసాడు. ముందు పిల్లోడు కట్టు ముందు అనుకుని పట్టుకొచ్చాడు అనమాట. మేము కొత్త వాళ్ళం కాదు, మాకు ఎవరూ లేరు అనే ఫీలింగ్ పోయింది మాకు. ఎందుకని? ఒక వ్యక్తి మమ్మల్ని ఆదరించాడు. ఎందుకు ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను నేను? ఈ 91వ సంవత్సరంలో జరిగిన సంగతి. 91, 92, 93, 94వ సంవత్సరం వరకు ఆయన అపారమైన ప్రేమను పొందాను నేను. అకులా ప్రిస్కిల్లాలో కూడా పౌలు గారు అలాగే దొరికారు. నాకు దొరికిన ఆయనకి నేను సువార్త చెప్పాను, పౌలు గారికి దొరికినందుకు పౌలు గారు వాళ్ళకు సువార్త చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ కేసు రివర్స్ కాకపోతే, పౌలు గారు దేవుని సేవకుడు, తనకు దొరికిన శ్రమలో కష్టంలో ఉన్న కుటుంబానికి సువార్త చెప్పాడు. ఆ కుటుంబం రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు వాళ్ళకి భయం లేదు, బెంగ లేదు, కలవరం లేదు, కన్నీళ్ళు లేవు, క్రొత్తలోనే ఫీలింగ్ లేదు, మాకెవరూ లేరనే ఆ ఆలోచన లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? మొట్టమొదటగా సంఘంలోనికి వచ్చే వ్యక్తుల కుటుంబాలు రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు వస్తున్నాం, మరొకరు రావాలి. 2 వస్తున్నారు, ఇంకొకరు రావాలి. ఇంకొకరు ఉండిపోయారు ఇంట్లో, వాళ్ళు కూడా రావాలి. కుటుంబం అంతా ఎప్పుడు రక్షింపబడతాదో అప్పుడు ఆ కుటుంబము నిర్దోషమైనదిగా, మహిమ కలిగిందిగా, పరిశుద్ధమైనదిగా, దేవుని దీవెన పొందేదిగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే యేసు త్వరగా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా కుటుంబము రక్షింపబడాలి అని రక్షణ పొందిన వాళ్ళు గట్టిగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. నువ్వు రక్షణ పొందావు, ఎంతకాలం అలాగే ఉంటావు? 24 కుటుంబాల్లో నుంచి
దేవుని సంధికి వచ్చిన మన బిడ్డలు చనిపోయి దేవుని సంధికి వెళ్తే 24 కుటుంబాల్లోంచి ఒక్కరు కూడా ఇప్పుడు మళ్ళా మా దేవుని సంధికి రాలేదు. ఎందుకంటే సింగిల్గా వచ్చారు. వాళ్ళు సింగిల్గానే ఉండిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఆ కుటుంబాల కోసం గుర్తొచ్చినప్పుడు నేను చాలా దుఃఖపడుతున్నాను. ఒకవేళ నీవు కూడా సింగిల్గానే ఉన్నావా, అలాగే ఉండిపోతావా? నువ్వు వెళ్ళిపోతే ఇక నీ ఇంట్లోంచి ఎవరో దేవుని సంధికి రారనుకో, నీ పరిస్థితి ఏంటి? ఏం సంపాదించావు? ఇల్లు కట్టొచ్చు, భూములు కొనొచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, కానీ వాళ్ళందరూ నరకానికి పోతున్నారు. నువ్వు మాత్రమే ఎలాగోలాగా నువ్వు చేసిన భక్తిని బట్టి పరలోకానికి వెళ్తావు, వాళ్ళందరూ నరకానికి పోతే నీకు సంతోషమేనా? అందుకేం చేయాలి? మొట్టమొదట సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా మారడానికి సంఘంలో ఉన్న కుటుంబాలు రక్షింపబడిన కుటుంబాలై ఉండాలి. ఆమేన్. ఏం చేద్దాం ఇప్పుడు? నీ కుటుంబంలో ఇంకెవరు రక్షణ పొందలేదు, అయ్యా ఈ సంవత్సరమైనా రక్షించవా? ఈ ఏడాదైనా నా కుటుంబం మీద నీ కృప చూపించవా? ఈ సంవత్సరమైనా నా తండ్రిని మార్చవా? ఈ సంవత్సరం నా తల్లిని మార్చవా? ఈ సంవత్సరమైనా నా భర్తను మార్చవా? ఈ సంవత్సరం నా కొడుకును మార్చవా? ఈ సంవత్సరం నా కూతుర్ని మార్చవా అని మాటి మాటికి ఆ విధవరాలు గోజాడినట్టుగా యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడి వారం కావాలి. కానీ సంఘంలో ఉన్న దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు మన సంఘం అనే కాదు, ఇల్లు కట్టుకోవాలి సహాయం చేయవా, అప్పులు తీర్చవా, రోగాలు బాగు చేయవా, పిల్లలు కావాలి, ఎందుకు నాకు అర్థం కాదు. వీటి కోసం అడగవసరమే లేదు. ఇవన్నీ దేవుడు అడగకపోయిన ఇస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తనాలు వేయవు, పంట కొయ్యవు, కొట్టుల్లో దాచుకోవు, వాటి బ్యాంక్ అకౌంట్లు లేవు, ఏటీఎం కార్డులు లేవు, ఫోన్పేలు లేవు, ఎప్పుడు ఏమీ తక్కువ కాదు వాటికి. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులు పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? ఆకాశ పక్షుల కంటే నువ్వు ఎక్కువ కాదా? కానీ అవే అడుగుతూ ఉంటాం. అడగాల్సింది ఏంటి చెప్పండి? అడగాల్సిందేంటి? ఓ మార్త మేతన పడిపోతుంది, ప్రభువా నీకోసం ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను, మా చెల్లి నీ దగ్గర కూర్చొని కబుర్లు ఆడుతుంది, నీకు చింత లేదా? మా చెల్లిని రమ్మను. మార్తా నువ్వు విస్తారమైన పని పెట్టుకొని వృధా ప్రయాసపడుతున్నావు. ఏం ప్రయాస? పనికిరాని పని చేస్తున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆమె కలిగింది ఎవడు ఆమె యొద్ద నుండి తీసివేయలేడు. అంటే నీకు కలిగింది ఎవడు కూడా పట్టుకుపోతాడు. కష్టపడి పశువుల కోసం పోతాయి, కష్టపడి ఇంట్లో ఉండడానికి అవ్వదు, ఎల్లగొట్టేస్తారు బయటికి నిన్ను. నా ఇల్లు అనుకుంటే గడపలో కూడా ఉండనివ్వరు నిన్ను. నా పొలం అనుకుంటే బలవంతంగా ఏలుముద్దలు పెట్టించుకుంటున్నారు. కొడుకులు కోడలు మెడబట్టుకొని బయటికి గెంటేస్తున్నారు. కష్టపడి పైసా కూడగట్టుకొని మూట కట్టుకొని బ్యాంకుల్లో దాచుకుని డబ్బులు బలవంతంగా తీసేసుకొని రేపొద్దున ఏం తింటావో తెలియకుండా వదిలేస్తున్నారు. ఎన్ని కథలు వింటున్నాను తెలుసా నేను. కానీ నువ్వు ప్రభువుని కలిగి ఉంటే, దేవునితో బంధము కలిగి ఉంటే, నీ ఆత్మలో రక్షణ కలిగి ఉంటే, నా దేవుడు నన్ను వదిలేడని మనోనిబ్బరాన్ని కలిగి ఉంటే ఎవడు ఎత్తుకుపోలేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరియ కలిగింది ఎవడు తీసేయలేడు. మరి ఉత్తమమైన దాన్ని షీ హ్యాడ్ సెలెక్టెడ్ ద బెస్ట్, ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఇప్పుడు మనం కూడా ఏం అడగాలి? ఉత్తమమైన రక్షణ కోసం అడగాలి. ఈ సంవత్సరం గట్టిగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లోంచి ఒక్కరైనా రక్షణ పొందాలని ఆశతో ప్రార్థన చేద్దాం. అయితే ప్రార్థన చేయలేదా పాస్టర్ అంటే చేస్తున్నాం. ఏదో ముక్కుతా మూలుగుతా ఏమంటే కుంటుగొరి నడిచినట్టు కాదు. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం మారుతుంది. అది అడుగుదాం ఈ సంవత్సరం. కాబట్టి సంఘము బలంగా ఉండాలంటే కుటుంబాలు ఏమై ఉండాలి? మొట్టమొదట రక్షణ పొంది ఉండాలి. సింగిల్గా వచ్చే వాళ్ళతో నిండిపోయిన సంఘం ఏదైతే ఉందో అది కొడిగట్టిపోయిన దీపంతో సమానం. వెలిగినంతకాలం ఆరిపోద్ది. అది ఇంకొకరు రావాలి. ఆ కుటుంబాల్లోంచి యవ్వన బిడ్డలు మారాలి, చిన్న బిడ్డలు మారాలి, ఆ కుటుంబంలో పెద్దలు మారాలి. నోహు ఇంటి వారందరూ ఓడలోకి వచ్చినట్టు నా కుటుంబం వారందరూ ఓడలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమందికి ఆశ ఉందో ఒక్క నిమిషాల మనసులో మారని మీ ఇంటి వారిని తలంచుకోండి. ఎవరు మారలేదో, ఎవరు మారితే బాగుంటుందో, ఎవరు ఇంకా దురలవాట్లలో ఉన్నారో, ఎవరు ఇంకా పాపంలో ఉన్నారో, దేవా ఈ సంవత్సరాలు మారాలని ఆశపడుతున్నాను నాయన. వాళ్ళు మారితేనే నాకు సంతోషం నాయన. వారు నాకు కావాలి ప్రభువా. వారు లేకుండా నేను ఉండలేని నాయన. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్.
ఇక రెండవ సంగతి చెప్తాను. అకులా ప్రిస్కిల్లలు రక్షణ పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత వారు ఖాళీగా లేరండి. రక్షింపబడిన కుటుంబము అని చెప్పడానికి రుజువేంటి తెలుసా? ఇంకోలా చెప్తే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని ఎవరైనా చెప్తే, నేను దేవుల్లో ఉన్నాను అని ఎవరైనా చెప్తే, యేసుక్రీస్తు ప్రభు రక్షణ నాకు వచ్చింది అని ఎవరైనా చెబితే రక్షింపబడిన వారు రెండవది ప్రభువునకు సేవ చేసేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అకులా ప్రిస్కిల్లాల కోసం మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో చదవచ్చు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడ్డాయి. ఈ మాటల్లో చాలా తేటగా సంగతులన్నీ ఉన్నాయి. వారు రోమా విడిచి వచ్చారని, అక్కడే ఉన్నారని, వారితో కలిసి ఉన్నాడని మొదటి 3 వచనాల్లో రాయబడింది. పౌలు గారు ఈ కొరింథు పట్టణంలో దాదాపు 1 సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడంటే వీరితో కలిసి ఉన్నాడు. 18వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అంటే అకులా ప్రిస్కిల్లాల పౌలుతో ఎంతకాలం ఉన్నారు? సంవత్సరం 6 నెలలు. అంతేకాదు, పౌలు గారు అక్కడి నుంచి సిరియా ప్రదేశానికి సేవకు వెళ్తూ ఉంటే వారు కూడా ఆయనతో కూడా వెళ్ళారు. 18వ వచనం. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుది సెలవు పుచ్చుకొని తన మొక్కుబడి ఉన్నందున కింక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడైకి సిరియకు బయలుదేరను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తున్నారు వీళ్ళు? సంవత్సరం 6 నెలలు పౌలుతో ఉన్నారు. పౌలు గారు సిరియా దేశాన్ని సేవకి వెళ్తే వీళ్ళిద్దరూ వారితో పాటే వెళ్ళిపోయారు. అంతేకాదు, ఎఫెసులోనికి అపోల్లో అనేటువంటి ఒక యూదుడు, ఒక దైవజనుడు వస్తే వారు అతనితో మాట్లాడి అతనికి తెలియని క్రొత్త సంగతులు అతనికి బోధించి యేసునందు అతన్ని స్థిరపరిచారు. ఈ మాటలు 18వ అధ్యాయం 24వ వచనంలో 28వ వచనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు చెప్పాను. అకుల ప్రిస్కిల్లలు రక్షణ పొందిన తర్వాత వారంతటా వాళ్ళు ఎక్కడో ప్రక్కన ఉండిపోలేదు. రక్షింపబడిన కుటుంబము దేవుని సేవలో సహకారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారితో సేవలో ఉన్నారు, పౌలు గారితో ప్రయాణాలు చేశారు. తెలియని వారికి తెలియని సంగతులను, క్రొత్త సంగతులను బోధించగలిగే సామర్థ్యానికి వెళ్ళారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు ప్రభువు రాజ్యం కోసం సిద్ధపడుతున్న సంఘము అనగా నేను నువ్వు రక్షణ పొందాం, మంచిది. మన కుటుంబాలు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇక్కడ ఉండగానే నీకు చేతనైన ఏ పనైనా దేవుని సంఘం కోసం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం చెప్పడం వచ్చా 10 మందికి? యేసు చేసిన గొప్ప కార్యాలు, నీ జీవితంలో సంగతులు వారితో చెప్పు. దేవుని వాక్యం చెప్పడం వచ్చా నీకు? దేవుని వాక్యంలో మాటలు నీకు గుర్తున్నాయా? మీలో చాలామంది ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుని వాక్య వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయడం గమనిస్తున్నాను. వాక్యం మీకు వంట పట్టింది, చెప్పండి. నిరాశలో ఉన్నవారికి, కృంగిపోయిన వారికి, బాధలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, వారు విన్నారో వినలేదో మనకు అనవసరం. ఏం చేయాలి? నువ్వు దేవుని మాటలు చెప్పాలి. చెప్పడం వస్తే చెప్పు. పాడడం వచ్చా నీకు? బతిమాలించుకోకు. పాడడం బాగా నేర్చుకో. శ్రావ్యంగా పాడడం, హృదయపూర్వకంగా పాడడం, ప్రేమతో పాడడం. పాడుతుండే అవతల వాడి హృదయాలు కదిలిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పాడుతూ ఉంటే వినేవాడి కన్నుల వెంబడి కన్నీరు రావాలి, హృదయంలో సంతోషం పుట్టాలి, కృతజ్ఞత పుట్టాలి. ఏదో మూతి మీద పాటెట్టేసుకొని ఆర్టిఫిషియల్గా పాడకూడదు. హృదయం అంతటితో పాడడం నేర్చుకో. నీకు ప్రార్థన చేయడం వచ్చా? ఇదే ఆఖరి ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించకపోతే వారు నాశనం అయిపోతారేమో అన్న బెంగతో, భయంతో, ఆశతో ప్రార్థన చేయడం నేర్చుకో. నీకు దేవుని సేవలో ఏదైనా పని నీకు వచ్చా? ఏం చేయగలవో చూడు. మందిరం తుడుస్తావా? కార్యక్రమాలైతే వంట చేస్తావా? కనీసం పొయ్యి దగ్గర ఉంటావా? పాత్రలు కడుగుతావా? వచ్చినవాడు పరామర్శిస్తావా? దైవజనులు వస్తే వారు పరిచర్య చేస్తావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వల్ల ఏమవుతుంది? నీ వల్ల ఏమవుద్ది? ఏమైతే చెయ్యి. ఏదో ఒకటి నేను నా దేవుని కోసం చేయాలి. నేను చేయడం వల్ల నా దేవుని పని కొంచెం తేలిక కావాలి. ఆలోచించండి, ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఆ 2-3 చేస్తారు ఎప్పుడైనా, ఆ 3-4 చేస్తారు ఎక్కడైనా. చాలా సంఘాల్లో చూస్తున్నాను నేను.
మన సంఘంకి మినహాయింపు ఏమీ కాదు. చెప్తే చేస్తారు అందరూ, చెప్పకపోయినా ఇది నాది అనుకొని చేసేవారు కావాలి. దేవుని స్తోత్రం కలిగినగా. అంటే రక్షణ పొందిన వ్యక్తి ఏ పని చేయలేదంటే అతను బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట. ఇంట్లో 5గురు ఉంటే 5గురు తలో పని పంచుకుంటే ఆ ఇల్లు బాగా ఉంటుంది. ఇంట్లో ఒక్కడే కష్టపడుతున్నాడు అనుకోండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ ఒక్క మనిషే గొడ్డులా కష్టపడుతుంది అనుకోండి, ఆ మనిషి త్వరగా అయిపోద్ది. ఆ తర్వాత ఇల్లు దిక్కు లేకుండా పోతుంది. ఇంట్లో వాళ్ళ చేతనైన పనులు పంచుకొని చేస్తే, ఇంటి అవసరాల కోసం సంపాదించడంలో తలో రూపాయి సంపాదించగలిగితే ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఇది మనందరూ తెలిసిన విషయాలు కొత్తగా నేను చెప్పక్కర్లా. సంఘము కూడా అంతే. దైవజనుడు ఒక్కడే కష్టపడే సంఘం ఉందనుకోండి, ఎప్పటికీ బాగుపడదు. సంఘంలో 2-3 శ్రద్ధ కలిగి ఉన్నారు, పని చేయదు. అందుకే నేను పురుషులు సంఘానికి ప్రధానమని, పురుషులు బాధ్యత తీసుకుని కావాలని ఈ మధ్యలో తరచుగా చెప్తున్నాను. మగపిల్లలు కూడా శుక్రవారం ప్రార్థనలో కనబడాలి. మగపిల్లలు కూడా ఖాళీ ఉంటే ఎక్కడ ప్రార్థనలో నాకు రావాలి. ఫంక్షన్లకు వెళ్తాం, పండగలకు వెళ్తాం, పబ్బాలకు వెళ్తాం, ప్రార్థనకు రానంత కాలం నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. భక్తిలో చచ్చిపోయి ఉండగా నీ జీవితం దీవించబడడం జరిగే పని కాదు. ఆశగా ప్రభువు సంధికి రాగలిగితే, దేవుని సంధిలో ఉండగలిగితే, రెండవది నువ్వు సేవించే కుటుంబం అయిపోతావు. రక్షింపబడిన కుటుంబం ఏమవుతుంది? ఇప్పుడు సేవ చేసే కుటుంబం అవుతుంది. సేవ చేసిన వాళ్ళకి బహుమానం ఉంటుందా ఉండదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఓ ఊరిలో ఓ జమీందారు పరిపాలన, లేక రాజు పరిపాలన అనుకోండి. వీధి మధ్యలో అందరూ నడిచే త్రోవలో ఓ పెద్ద బండరాయి ఉంది. ఎవడేసాడు రా ఈ రాత్రి ఇక్కడ ఈ బండరాయి పెట్టుకొచ్చి? దారి మధ్యలో వేసేశారు. బళ్ళు వెళ్ళొద్దా, ఎడ్ల బళ్ళు వెళ్ళొద్దా, పశువులు వెళ్ళొద్దా అని వచ్చిన అందరూ తిట్టుకొని, అసలు మన రాజుకి బుద్ధి లేదు, ఈ పట్టించుకోడు, పరిపాలన ఏడ్చినట్టుంది అనుకుంటా ఇలాగా తప్పించుకొని పోతున్నారు. ఆ రాయి అక్కడే ఉంది. 10 గంటలకు ఒక ఆయన కొంచెం లేటుగా పనికి వెళ్తా అక్కడ చూస్తాడు, అయ్యో దారి మధ్యలో రాయి పడేశారు, వాళ్ళు అలాగా ఇలా తప్పించుకొని పోతున్నారు, అసలు రోడ్డు వదిలేసి పక్కన మళ్ళా బాటలు ఏర్పడిపోయాయి, అది ఇబ్బందులు వస్తాయేమో అని ఆగి తన క్యారేజ్ పక్కన పెట్టేసి ఇంటికెళ్ళి సమ్మిట్ పట్టుకొచ్చి ఓ 2 గంటలు కష్టపడి చిన్న చిన్న ముక్కలు రాయిని కొట్టేస్తా ఉంటే దారిన పోయి, నీకెందుకు వచ్చిందిరా, దేశాన్ని పరిపాలించోడుకు లేదు, నీకెందుకు వచ్చిందిరా అని తిడుతున్నారు తప్ప ఎవడో సాయం చేయలే. మొత్తాన్ని ముక్కలన్నీ కొట్టేసి ఓ 11-12 గంటలకల్లా ఆ రాయిని తీసేసాడు. తీసేయగానే ఆ రాయిని తీసేసిన దగ్గర ఒక చిన్న సంచి ఉంది. ఆ సంచి తీస్తే ఆ సంచిలో కొన్ని డబ్బులు, ఒక కవర్ ఉంది. ఆ కవర్ ఇప్పి చూస్తే ఏమనుందంటే, బాబు ఇదేంటో చూడండి, ఎవరో చదువుకున్నోడదే పట్టుకెళ్ళాడు. ఈ కవర్ నీ చేతికి వచ్చిందంటే నువ్వు ఆ రాయిని బద్దలు కొట్టావా అని అర్థం అని ఉంది అందులో. నా దేశంలో ప్రజల క్షేమం కోసం ఆలోచించేవాడు ఎవడున్నాడా అని ఓ ఇంటర్వ్యూ పెట్టడానికి ఇలా ఎన్నుకున్నాను నేను. ఈ రాయి ఎవడు తీస్తాడో వాడికి డబ్బులు చెందాలి. అంతేకాదు ఈ ఉత్తరం పట్టుకొని నువ్వు రేపు మా ఆఫీస్కి, మా కొలువుకి వచ్చేస్తే ఈ దేశంలో ప్రజల క్షేమాన్ని చూసేటువంటి వెల్ఫేర్ మినిస్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, అది నీకే ఇవ్వాలనుకుంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న మనసు ఎవడుకుంటుందో వాడికి ఈ పోస్ట్ ఇవ్వాలనుకున్నాను. దానికి ఇంటర్వ్యూ పెడితే బోల్డ్ మంది వచ్చేస్తారు రికమెండేషన్లు పట్టుకొని. అలా కాదు, నాకు కావాల్సింది ఇష్టపూర్వకంగా కష్టపడేవాడు కావాలి. ఈ కవర్ నీ చేతికి వచ్చిందంటే నువ్వు ఆ పని చేసావని అర్థం, ఈ పోస్ట్కు నువ్వే అర్హుడు అని రాసింది. అది విన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అమ్మమ్మ నేను కుట్టేద్దాం అనుకున్నాను కానండి, నేను తీసేద్దాం అనుకున్నాను కానండి, అబ్బా భలే ఛాన్స్ కొట్టేసాడురా, వీడు తెలుసా ముందలా జరుగుద్దని. ఇప్పుడు దేవుడు కూడా నీకు అలాంటి అవకాశాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని సేవలో ఒక అవసరం కనబడుతుంది, ఓ పని కనబడుతుంది, ఓ కష్టం కనబడుతుంది. ఎవరు దాన్ని తీరుస్తారా అని ఓ బహుమానాన్ని సిద్ధం చేసుకొని చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆ మోనికి ఏది గడ్డ వేయాలా, నేను వాలంటీర్ని, వాళ్ళకి సర్వే చేయాలా, రాంకోలు అరుగు మీద కూర్చొని ఆరాధన మానేసి. ఏమండి ఏం సాయంత్రం అంతేనా? ఫంక్షన్కి అయితే సెలవు పెట్టేస్తాం, ఆరాధనకు మాత్రం సెలవు పెట్టం. ఎందుకంటే ఆరాధన యేసుప్రభు దిక్కుమాలింది కదా, మానేసిన బాధలేదు ఏమవ్వదు మనకి. చద్రకాయాలే పెయింట్లు కొండాను పోతూ ఉంటాడు, పర్లేదు, ఇంకెవరైనాంటే పే కొట్టేసుకుంటారు. కానీ దేవుంది అయితే ఏమంటలే, ఆయన తెలుసు, ఆయనకు కూడా ఏదో పెయింట్ వేసేయచ్చు. ఊరికే అంటున్నాను, ఎవరి మీద చెప్పాలో తెలియక. ఆ అవకాశం దేవుడిని దీవించడానికి ఇచ్చింది. ఆ రోజు నువ్వు నీ కొంచెం కష్టమైన దాన్ని ప్రక్కన పెట్టి నువ్వు వస్తే దీవించాలని చూశాడు. కానీ నువ్వేం చేస్తావు? ఆవేళే దరిద్రాన్ని వెతుక్కుంటూ పోతావు. దేని వెతుక్కుంటూ? దరిద్రాన్ని వెతుక్కుంటూ పోతావు.
దీవెన నీ ముందు పెడితే దాని మీద కాలేసి దాటిపోతావు. అప్పుడు దాకా దిక్కులు చూస్తూ వస్తాడు. దీవెన దగ్గర రాబోదికి పైకి చూసుకొని కాలేజీ మీద తీసుకొని పోతాడు. దాటిపోతున్నారు. దేవుని కోసం ఏ చిన్న పని చేసినా అది నీకు దీవెనే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నాకు ఇష్టం, నేను ఎప్పుడూ చెప్తాను, ఏదో ఒక మంచి చెయ్యి. నీ చేతనేదో మాట సాయము, చేత సాయము, 10 రూపాయల సాయము, కన్నీటి ప్రార్థన సాయము, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అది నీకు దీవెనగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు అలాంటి వారిని సంఘం ఏమవుతుంది? అలాంటి సంఘమే అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కువ మంది ప్రార్థన చేసే వాళ్ళు సంఘంలో ఉన్నారనుకోండి, ప్రార్థనా సంఘం. ఎక్కువ మంది విశ్వాసం గల వారు సంఘంలో ఉన్నారనుకోండి, విశ్వాస సంఘం. ఎక్కువ మంది రక్షణ పొందిన వారు సంఘంలో ఉన్నారనుకోండి, రక్షణ పొందిన సంఘం. ఎక్కువ మంది దేవుని సేవలో సహకరించే వాళ్ళు అనుకోండి, సహకరించే సంఘం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ సంఘం? అందే సంఘం. ఏ సంఘం అండి? తప్పించుకునే సంఘం, ఎత్తులేసే సంఘం, ఏమంటే ఈపు చూపించే సంఘం కాదులేండి. మన సంఘం మంచిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ బాధలు మీకున్నా దేవుని సేవలో సహకరిస్తారు, ఇంకొంచెం సహకరించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకొంచెం ఆశగా భక్తిగా ఎదిగితే బ్రతుకులు దీవెన పొందుతాయి. అకుల ప్రిస్కిల్లు ఏం చేస్తున్నారు? పౌలు వాళ్ళ కోసం ఏమైనా సాక్ష్యం చెప్పారు? ఒక్కసారి చూడండి. వారు దేవుని సేవ చేయడంలో ఎంత గొప్పవారుగా మారిపోయారంటే, ఈ 16వ అధ్యాయం రోమాపత్రికలో ఆయన ఏమన్నాడో తెలుసా? వారు నా కోసం, నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి ఇవ్వడానికి? నా ప్రాణం కోసం వారి ప్రాణాలు ఇచ్చేయడానికి తెగించారండి. మనమైతే మన ప్రాణం కోసం పక్కోళ్ళ ప్రాణం తీసేయడానికి తెగిస్తాం. ఏం చేస్తామండి? కొడుకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ కోసం అమ్మ నాన్నల ప్రాణం తీసేస్తున్నారు. కూతుర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసం అమ్మ నాన్నల ప్రాణం తీసేస్తున్నారు. ఎవరెవరి కోసం? ప్రాణం ఇచ్చేవారం కావాలి. యేసుప్రభు మన కోసం ఏం చేశారు? మరి మనం ఆయన కోసం ఏం చేయాలి? ఇచ్చిందని తీసేస్తా ఉండాలా? ఆయన ఇచ్చాడు, మనం తీసేసుకుంటున్నామండి. మళ్ళీ అయితే మళ్ళీ తీసేస్తాం. ఏలూరులో ఒక రోజు నేను గుడివాడ వెళ్తూ బస్ స్టాండ్ దగ్గర చూశాను చాలా సంవత్సరాల క్రితం. ఇదిగో యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు అని రాస్తుంది. నేను రిటర్న్లో రెండో రోజు వచ్చినప్పుడు అనుకోకుండా అటుకాదు చూస్తే క్రింద రాస్తుంది, రాని మళ్ళా సిలువేసేస్తాం అని. ఎవడో కిట్నోట్ రాశాడు. యేసుక్రీస్తు త్వరగా వచ్చున్నాడు ఎవరో రాశారు సువార్త కోసం. ఇంకొకటి ఏం చేశాడు? రాని మళ్ళా సిలువేసేస్తాం. నీ వల్ల చేతనైన సహాయం ఏదైనా, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు కోసం నువ్వు చేయగలిగితే ఆ సంఘక్షేమం కోసం నువ్వు దీవెన పొందుతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వీరితో ప్రాణములు ఇచ్చుటకు తెగించారు. ఇక మూడవది, 1 రక్షణ పొందిన కుటుంబం, 2 సేవ చేసే కుటుంబం, 3 వారి ఇంట ఉన్న సంఘం అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అకులా ప్రిస్కిల్ల ఇంట్లో ఏముంది? గట్టిగా చెప్పండి. ఇంటిలో సంఘం ఉంది. అమ్మ పాస్ గారు భలే చెప్పారు, మమ్మల్ని కూడా ఇంటింటా సంఘం పెట్టుకోమంటున్నారు అనుకున్నారు కనుక. ఆ రోజుల్లో మందిరాలు లేవు. మొదటి శతాబ్దంలో 100 సంవత్సరాలు యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలు సంఘాలు, మందిరాలు లేవు. ఎక్కడ 10 కుటుంబాలు ఉంటే అక్కడే ఒక ఇంట్లో ఆరాధన చేసుకునేవారు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిన 300 సంవత్సరాలకి మందిరాల కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ చర్చ్ కల్చర్ వచ్చింది. అప్పటిదాకా ఏం చేసేవారంటే ఇంటింటా ఆరాధనలు పెట్టేవారు. అలా పెట్టినంత కాలం ఆరాధనలు బాగున్నాయి, విశ్వాసులు బాగున్నారు. ఎప్పుడైతే గుడికి పరిమితం చేశారో లిమిట్ అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే వారి ఇంట్లో ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా దేవుని సన్నిధిని అలా ఏర్పాటు చేసుకునే వాళ్ళం కావాలి. రక్షణ పొందిన వారు 2 ఆ ఇంట్లో ఉంటే ఆ 2 కలిసి ప్రతిరోజు ఒక సమయంలో ప్రార్థన చేయాలి. అప్పుడు జనాలకు ఏం తెలుస్తుంది? ఇంట్లో ప్రార్థన అవుతుందండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారండి, ఏదైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేసి పెడతారు అనే విషయం తెలియాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. తోడు చుక్క లేదా? వెంటనే ఒక ఇల్లు గుర్తొస్తుంది మనకి. ఎవరింట్లో లేకపోయినా ఆ ఇంట్లో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ మజ్జిగ పెరిగి ఇంట్లో ఉంచుకుంటారండి. అలాంటివి మీకు తెలుసా? ఎక్కడ ఏమి లేకపోయినా పాస్టర్ గారి ఇంటికి వెళ్దాం. మా ఏరియా మొత్తం ఏమనుకుంటా తెలుసా? ఏది కావాల్సి వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోవాలో పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్తే దొరుకుతుంది అక్కడ.
అక్కడికి వెళ్తే లేదు అనరు, లేదు అనరు. ఇది అందరికీ తెలిసింది. నేను అదే చెప్తాను, ఎవరు మన ఇంటికి వచ్చి ఏమడికి లేదనకండి. 5 నిమిషాలు కూర్చోబెట్టి రోడ్డు కన్నా పట్టుకొచ్చి ఇవ్వండి తప్ప లేదని చెప్పొద్దు, లేదు అని చెప్పొద్దు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పులకు కానీ వచ్చారు కనుక డబ్బులు మాత్రం ఉండవు తేడానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవి కూడా ఉంటే ఇచ్చేయడానికి ఇబ్బంది ఏం లేదు. అక్కడ ప్రార్థన ఉంది, ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంది. ఎలా? మొదటి వారం కదా మీ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ఓకే, వారం వారం ప్రార్థన పెడతారండి వీళ్ళు, నెలకి ప్రార్థన పెడతారండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ఈ సంవత్సరం క్రిస్మస్ పెట్టలేదే మీరు అని అడిగారు ఎవరన్నా మిమ్మల్ని? జనాలకు అలవాటు అయింది, నువ్వు మానేసావు అంటే నీ ఇంట్లో దేవుని సన్నిధి పోయింది, నాకు పబ్లిసిటీ చేసావు అనమాట. నీ ఇంట్లో దేవుని సన్నిధి, వాళ్ళు అంతేనండి, ఎన్ని బాధలున్నా ఆ దేవుని సన్నిధి ఇంట్లో పెట్టుకుంటారు. కూటాలు వస్తాయండి వాళ్ళ దగ్గర, ఆ కూటం జరుగుద్దండి. అక్కడ పాస్టర్ గారు చెప్తే ఎంత బాగుంటుందో మా మనసు. జనాలకు ఒక అవకాశం ఇవ్వాలి నువ్వు. అదే దేవుని సన్నిధి. మీ ఇంట్లో ప్రార్థన చేయి, మీ ఇంట్లో ఉపవాసం ఉండు, మీ ఇంట్లో దేవుని సంఘాన్ని పిలు, మీ ఇంట్లో ప్రార్థన పెట్టించు. దానివల్ల నీకు డబ్బులు ఖర్చు అయిపోతాయని లెక్కలు వేసుకోకు. డబ్బులకి ఎప్పుడు ఖర్చు అవ్వా ఇప్పుడు తప్ప? మీరు చెప్పండి చూద్దాం. ప్రార్థన పెడితే తప్ప ఇంకెప్పుడు డబ్బులు ఖర్చు అవ్వండి? ఆ ఖర్చులన్నీ లెక్కల్లోకి రావు, ఈ ఖర్చు మాత్రమే లెక్కల్లోకి వస్తుంది. అంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ పని చేయడానికి, నువ్వు చేయట్లేదని అర్థం. నేను గత వారంలో 3 కార్యక్రమాలు చేశాను, మీకు కూడా చెప్పాను. 3 కార్యక్రమాలు 5 రోజుల్లో. నాతో ఉండి పిల్లలు వీళ్ళకి ఏం బాధ వస్తుంది వెనకాల కూర్చొని, అదేం డాడీ వెంటనే కార్యక్రమాలు ఇంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఎలాగ డాడీ మీరు కష్టపడిపోతున్నారు. ఆ తేజాకాడు ఉద్యోగం వస్తే డబ్బులన్నీ ఇచ్చేస్తాడంట నాకు. దేవుని స్తోత్రం కదా. వాడికి బాధ ఎక్కువైపోతుంది వెనకాల తిరిగి. ఇలా కష్టపడిపోతున్నారు ఏం డాడీ అంటే, నేను అనుకున్నాను రా దేవుని పని చేద్దామని. డబ్బులున్నా లేకపోయినా చెయ్యాలి. దేవుడు నన్ను ఆయుష్తో ఉంచాడు, అందుకే చేయాలి. దేవుడు నా మహిమార్థమై చేయాలి. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు, నేను చెయ్యాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక అవకాశం ఇచ్చాడు నీకు, నువ్వు చెయ్యాలి. అది ఆరాధించే కుటుంబం అవుతా. దేవుని స్తోత్రం. ఆరాధించడం అంటే చేతులు పైకెత్తేసి హల్లెలూయా స్తోత్రం అనడమే కాదండి. దేవుడు నీతో ఉన్నట్టు రుజువు చూపించడం. మనం పాట పాడుకుంటాం కదా, ఆరాధించే వేళలందు నీ హస్తాలు తాకాయి నన్ను. ఎప్పుడైతే నిన్ను చూశానో నేను పాపినని గ్రహించాను, పశ్చాత్తాపం నాకు కలిగింది. ఇప్పుడు పశ్చాత్తాపం కలిగినట్టు పాపానికి దూరంగా పరిశుద్ధంగా ఇంట్లో బ్రతుకుతున్నావంటే నువ్వు ఆరాధన చేస్తున్నట్టే లెక్క. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంట్లో పవిత్రంగా బ్రతుకుతున్నావు, ఆరాధన చేస్తున్నట్టే లెక్క. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ జీవితం, నువ్వు దేవుడు ఉన్న ఆలయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీలో దేవుడు లేడా? మరి నువ్వు ఇష్టానుసారంగా బ్రతికేస్తే నువ్వు దేవుడు ఉన్నట్టా లేనట్టా? అప్పుడు నువ్వు మహిమగల సంఘంగా ఎలా మారుతావు? అయ్యో నాలో దేవుడు ఉన్నాడు కనుక ఈ పని నేను చేయకూడదు. నీలో దేవుడు ఉన్నాడు కదా, ఈ పని చేయొచ్చా? నువ్వు చేయొచ్చా? మా ఇంట్లో పెళ్లి ముహూర్తాలు పెట్టారండి, చచ్చిపోయిందని మేము రాకూడదు. పెళ్లి ముహూర్తాలు పెడితే చచ్చిపోయి రావా? మరి మీ బాబు చచ్చిపోతే పెళ్లి ముహూర్తాలు పెట్టారు నాన్న, నేను నువ్వే సమాధిలో పోయి పడుకుంటావా, తీసుకెళ్ళి కప్పెడతావా? మరి సొంతోడికి వర్తించదా? అది ఎగ్గొట్టడానికి ఒక అవకాశం అనమాట. ఏమ్మా మా వాళ్ళు చచ్చిపోయారంటే ప్రార్థన రాకూడదు మేము. మీ వాళ్ళు చచ్చిపోతే ప్రార్థనకు రావద్దని ఎవడని చెప్పాడా? మా అమ్మ చచ్చిపోయిన రోజే ఇస్సాకు చచ్చిపోయాడు. నేనేం చేశాను? ఇక్కడ మా అమ్మ సమాధికి పెట్టే బయట నుంచి తెప్పించాను, ఇస్సాకు సమాధికి నేను పెట్టి చేశాను. మీకు ఎవరు కనబడలేదా? అది ఇక్కడ అమ్మ సమాధి లేపిన తర్వాత తీసుకెళ్ళి పాతేయండి అన్నాను, నేను అక్కడికి వెళ్ళి సమాధి చేశాను. అది మీకు అర్థం కాలేదా? ఎవరో తోటకూరవాడు చచ్చిపోతే గుడి మానేస్తావా? నువ్వు మందిరం మానేస్తావా? కార్యక్రమాలు మానేస్తావా? నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు? ఇంకా నీ సేవకుడు అదే నేర్పిస్తున్నాడా నీకు? అదే మాదిరిగా అనిపించిందా నీకు? చచ్చిపోయినోడితో కీడిపోయింది, కీడు ఎక్కడి నుంచి రావాలి నీకు? నీలో కీడు పెట్టుకొని చావు బ్రతుకులు పక్కన పెట్టండి, నీ చేతనైన మంచి పని నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం కలిగినగా. ఏం చేయాలి? చేతనైన మంచి పని చేయాలండి. అప్పుడే నువ్వు ఆరాధించే కుటుంబం, యేసును కలిగి ఉన్న కుటుంబం. ఇది నీకు అర్థమైతే దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది మూఢనమ్మకాలు కాదు, మాకు అలాంటివి లేవని చెప్పడం. అలాంటివి ఉన్నాయి, కానీ నాకు అది పట్టించుకోను. ఎందుకంటే నా ప్రభువు నాతో ఉన్నాడు, ఏ కీడు నా దరికి చేరదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ సమస్య నాకు రాదు,
ఏ చింత నాకు రాదు. నేను ప్రభువు కోసం బ్రతుకుతున్నాను. ఇంకో 4 రోజులు ఉంచితే ఉంటాను, వచ్చేమంటే వెళ్ళిపోతాను. అంతే తప్ప వీటిలో పట్టుకుని వేలాడడం కుదరదు. నేను ఆరాధించే సంఘం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు వచ్చాం? మరి ఆరాధించేవాడు బుద్ధి మారకపోతే ఎలా? అకులా ప్రిస్కిలల ఇంట సంఘం ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని కొరకు మనుషులను సిద్ధం చేస్తున్నారు. నీకు ఒక అవకాశం ఉంది. ఏడాదికి ఎన్నిసార్లు? కొన్ని సంఘాల్లో నా బోధ ఫలించి కొంతమంది నెలకో ప్రార్థన పెట్టుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు పాస్టర్ గారిని ఎంగేజ్ చేస్తున్నాయి. అయ్యా మాకు నెలలో ఒక రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. భోజనాలు ఏమి ఉండవు. అన్ని రోజులు భోజనాలు ఎక్కడి నుంచి పెడతారు? సంఘం మా ఇంటికి రావాలా, మా ఇంట్లో కూర్చోవాలా, మొక్కనో నీళ్ళో పాలో టీయో ఇస్తాం, మీరు మాతో కాసేపు ప్రార్థన చేయండి, కానీ మా ఇంట్లో ప్రార్థన జరగాల అంటే అవకాశం చుట్టుపక్కల వాళ్ళకి మేము ఇస్తాం. ఇప్పుడు చెప్పండి, నెలకో ప్రార్థన పెట్టే 10 కుటుంబాల సంఘంలో ఉన్నాయనుకోండి, నెలలో 10 రోజులు సచ్చినట్టు పాస్టర్ గారు మీ దగ్గరే ఉంటాడు, ఎక్కడికి పోడు కదా. నెలలో 10 రోజులు సంఘంలో చూసే వాళ్ళందరికీ ఈ సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ మాత్రం దేవుని కోసం శ్రమపడలేని పరిస్థితి అనుకుంటే నువ్వు ఆరాధించే కుటుంబం ఎలాగవుతావు? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆలోచించండి. అకులా ప్రిస్కిలలు ఏం చేశారు? వారి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, ఆస్తులు ఉన్నాయో తెలియదు, దైవజనుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి తెగించేశారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అరే, వాళ్ళ హృదయాలలోనికి దేవుని ప్రేమను పంపిస్తున్నాం. మన బ్రతుకులకు దేవుని సన్నిధి రావాలి. నిన్ను చూడగానే ఎవరైనా అక్క నువ్వు ప్రార్థన చేస్తే, అన్నయ్య నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పాట పాడితే నా మనసు ఎంత బాగుందని ఎప్పుడైనా అన్నారా? అలా అనేలాగా నువ్వు బ్రతికితే నువ్వు బ్రతికినట్టే లెక్క. దేవుని స్తోత్రం కలిగిన గాక. గులాబీ పువ్వు ఇదిగో అని ఇస్తే వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా మీకు గులాబీ పువ్వు ఇస్తే ఏం చేస్తారు? తలలో పెట్టేసుకోవడం, జేబులో పెట్టేసుకోవడం చేయరండి. ముందు ఒకసారి వాసన చూస్తారు. వాసన వచ్చిందనుకో, భలే ఉంది ఇది వాసన, ఎంత ఉంది గేదిలాగా, దీనికి ఏం రాలేదు, గులాబీ పువ్వు గేదిలాగా ఉందంట, కానీ వాసన రాలేదు. వాసన రాని పువ్వు ఎంత ఉంటే మాత్రం ఏం లాభం చెప్పండి? అవునా? బొండు మల్లులు చూడండి, సన్నగా ఇంతే ఉంటుంది, గుబ్బుమని వాసన వస్తుంది. నైట్ క్వీన్ అనే పువ్వులు ఉంటాయి, రేరాని అంటాం. రాత్రులు గుబాలించేస్తాయి. సన్నజాజి మా ఇంటి మీద పందిరి ఉంటుంది ఎంట్రన్స్లో, సాయంకాలం అక్కడ నుంచి ఎంత బాగుంటుందో, మనసు నిండా తీయగా. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంతో ఉన్నది కాదు ఇంపార్టెంట్. సిమ్మర్పగా ఇంతే ఉంటుంది, కొరుకు చూస్తే బుర్ర మండిపోద్ది, అర్థమవుతుందా? బొండు మిరపకాయ ఇంత ఉంటుంది, క్యాప్సికం ఉపయోగం ఏంటి? నువ్వు ఎంత ఉన్నావు కాదు, నీ జీవితం ఎంత కాదు, నీ ఆస్తి ఎంత కాదు, నువ్వు ఎంతమంది జీవితాల్లోనికి యేసును పంపావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ మాటో, నీ పాటో, నీ ప్రార్థనో, నీ కన్నీళ్ళలో నువ్వు ఖర్చు పెట్టే 10 రూపాయలు ప్రజలలోనికి యేసును పంపిస్తే నువ్వు మహిమగల సంఘంగా మారిపోతున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశపడదామండి. ప్రభువా అలాగ మమ్మల్ని చేయవా? ఎలాగా? అకులా ప్రిస్కిలలాగా మా కుటుంబంతా రక్షణ పొందాలి. మేము నీ సేవలో ఏ పని మాకు చేతనైనా ఆ పని మేమే చేయాలి. మా ఇల్లు, మా జీవితం, మా కుటుంబం నేను ఆరాధించేదిగా ప్రజలను ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశపడదామండి. అలా అయితే దేవుని సన్నిధి మనం సమీపంగా ఉంటాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవునితో స్నేహం చేస్తాం. ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవడం రెడీగా ఉన్నాం, బ్యాగ్ సర్దుకొని. నీకు ఎన్నున్నా అవి ఏవి అడ్డుకోలేవు, నిన్ను ఆటంకపరచలేవు. ప్రభు స్వరం నీకు వినిపిస్తుంది, అదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడి ఉన్నాం కాబట్టి ఆశపడదాం. దయచేసి తల వంచి కండ్లు మూసుకోనండి. అకుల ప్రిస్కిలల వంటి పరిపూర్ణమైన ధైర్యం, నిబ్బరం, ఆసక్తి, దేవుని కోసం బ్రతికే బ్రతుకు మనందరి జీవితాలు నిలిచి ఉండాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి గబగబా. మీరు విన్న మాటలు మనసులో తెచ్చుకోండి. నీ కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళ కోసం నువ్వేం చేస్తావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా వాళ్ళు మారకుండా సంవత్సరాలు గడిచిపోతే పర్వాలేదా? నీ వల్ల ఏమైనా అవుతుందా? నువ్వు ప్రార్థన చేయాలి. అంతేకాదు, నువ్వు రక్షణ పొందావు, నీ ఇంట్లో 2-3 రక్షణ పొందారు, మీ ఇల్లందరూ రక్షణ పొందారు. ఏం చేస్తున్నారు మీరు? రక్షణ పొందిన కుటుంబం, రక్షింపబడిన కుటుంబం, దేవుని కొరకు మీరు చేస్తున్న సేవ ఏంటి? ఒంటిగా ఉన్నవాళ్ళేమో బలమైన కార్యాలు చేస్తున్నారు, కుటుంబం అంతా మారిన వాళ్ళేమో వీపు చూపించి తిరుగుతున్నావు అనుకో, నీకు మేలు ఎక్కడి నుంచి రావాలి? ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? నీ ఇంట్లో సంఘము చేరి ప్రార్థించే సమయాలు ఉన్నాయా? అన్యులకు నీ ఇంటికి పిలిచి సువార్త వినిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా?
కూటమి పెట్టడం అంటే భోజనాలు పెట్టేయడం, బిర్యానీలు పెట్టేయడం కాదే. దేవుని మాటలు వినిపించడా నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? లోకంలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి దేవుని వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ సంఘాలు బలహీనపరచబడుతున్న కాలంలో నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల ఏమవుద్ది? మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, కనికరించు, నేను నీ కోసం బ్రతకడానికి సహాయం చేయి, నీ చిత్తము చేయడానికి సహాయం చేయి. నా కుటుంబము నీ నిమిత్తమై సిద్ధపరచబడిన కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుందాం. ఆశగలవారు నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ పాదాల చెంత ఆరాధన సమయంలో మాతో మీరు మాట్లాడారు. నా కుటుంబాలు నీ దయచేతనే ఈరోజు దీవించబడ్డ వారంగా ఉన్నాం. ఒకరోజు ఆకలి ఉంది, పేదరికం ఉంది, వస్త్రహీనత ఉంది, అనారోగ్యం ఉంది, వేదనతో నింపడిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు సంతోషంగా ఉన్నాం, సమృద్ధి కలిగి ఉన్నాం. రక్షణ పొందిన వాళ్ళు ఇంకా అక్కడక్కడ మా కుటుంబాలు ఉండిపోయారు. దేవా, వారు రక్షించండి తండ్రి. వారి కోసం విడవక ప్రార్థించే పట్టుదల, సమర్పణ మాకు కలుగు చేయండి. రక్షణ పొందిన మేము నిన్ను సేవించడానికి మా వల్ల ఏ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకుని వాటి చేయడానికి నెల నెలకు ఫలించేటువంటి చెట్ల వలె, కాపుగాసేటువంటి తోట వలె ఉండాలని మాకు సహాయం చేయండి. నీ నామాన్ని మహిమపరిచే అవకాశం అండి. మా కుటుంబాల్లో నిన్ను గూర్చిన ఉత్సాహ సునాదాలు నిరంతరం వినబడాలా. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదాలు వినబడతాయని రాయబడింది. మా ఇళ్లలో కేకలు, అరుపులు, పెడబొబ్బలు, ఉరుకులెత్తుట, పరుగులెత్తుట అట్టివి లేకుండా నిన్ను గూర్చిన ఆనందం, నిన్ను గూర్చిన సంతోషం, నీవిచ్చే సమాధానం, శాంతి మా ఇళ్లలో ఉండడానికి సహాయం చేయండి. మా కుటుంబాలు కట్టుకోవడానికి కృప చూపించండి. అయ్యా, మెట్టుకు నేను నీ కోసం సిద్ధపరచబడిన పరిశుద్ధ ఆలయమై, మందిరమై మీరు నాలో నివసిస్తూ ఉండగా నీ మహిమను లోకాన్ని చూపించగలిగే సాధనంగా చేయండి. ఈ మాటలు విని అలాగను ప్రార్థించి ప్రతి వారికి, సిద్ధపడే ప్రతి వారికి కొలత లేకుండా మీ ఆత్మనిచ్చి వారిని మీకోసం ఆయత్తపరచండి. మహిమగంత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడైండుగాక.